హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజన్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలి కూడా. సో ఈరోజు ప్రపంచంలో మొదటి లగ్జరియస్ మాల్ మరియు 5వ అతిపెద్ద షాపింగ్ మాల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దుబాయ్ మాల్లో గల దుబాయ్ డైనో అంటే ఏంటి, దాని గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇవాళ. సో బిఫోర్ దట్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తద్వారా మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అలానే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం దుబాయ్ డైనో గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం డైనోసార్ గురించి తెలుసుకుందాం. గ్రీకు పదం డైనోసారస్. డైనో అంటే టెర్రిబుల్, భయంకరమైన. సారస్ అంటే లిజర్డ్, బల్లి. అంటే ఒక భయంకరమైన బల్లి అని అర్థం. పూర్వం 250 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఈ భయంకరమైనటువంటి డైనోసార్స్ మాత్రమే జీవిస్తూ ఉండేవి. అయితే 1841 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రాబర్ట్ ఓవెన్ అనే శాస్త్రవేత్త డైనోసార్ అనే పదాన్ని యూజ్ చేశాడు. అయితే భూగ్రహంపై కొన్ని విపత్తులు చోటు చేసుకోవడం తద్వారా కాలక్రమేణా భూమిపై 3 కాలాలు ట్రయాసిక్, జురాసిక్, క్రిటాసియస్ యుగాల్లో ఈ డైనోసార్లు అంతరిస్తూ వచ్చాయి. వీటిపై జురాసిక్ పార్క్ అనే ఒక మూవీని కూడా తీశారు. సో ఈ అంతరించిపోయిన డైనోసార్లను ఆర్కియాలజిస్ట్ శాస్త్రవేత్తలు నిత్యం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట వెలికి తీస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో 2008 అమెరికా యుఎస్ఏలోని వ్యోమింగో అనే గ్రామంలో 155 మిలియన్ సంవత్సరాల నాటి పురాతనమైన రియల్ జురాసిక్ పీరియడ్ నాటి డైనోసార్ స్కెలిటన్ ఫాజిల్ అస్థి పంజరాలను గుర్తించారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. 25 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ 360 బోన్స్ కలిగి ఉండి స్లీపింగ్ పొజిషన్లో డిప్లోడోకస్ లాంగూస్ జాతికి చెందిన డైనోసార్గా గుర్తించి దీనిని 2014లో పర్మనెంట్గా అమెరికాలోని వ్యోమింగో నుంచి దుబాయ్కి షిఫ్ట్ చేసి దుబాయ్ మాల్ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. దీనికి అయిన షిఫ్టింగ్ ఖర్చు 14.6 మిలియన్ దరమ్స్. అయితే ఈ డైనోసార్కి జోహారా అల్ బయాగ్ అనే అమ్మాయి ట్విట్టర్లో నామకరణం చేసేందుకు నేమింగ్ కంటెస్ట్లో విన్ అయ్యి ఆమె సెలెక్ట్ చేసిన పేరునే దుబాయ్ డైనోగా పెట్టడం జరిగింది. దీని హైట్ వచ్చేసి 7.6 మీటర్ ఎత్తు ఉంది. లాంగ్ వచ్చేసి పొడవు 24 మీటర్ల లాంగ్ ఉంది. దీని ఆకారం మీరు ఇక్కడ చూడొచ్చు. అతి చిన్న తల, పొడవాటి మెడ ఉంది. కొరడా లాంటి తోక ఉంది, పొడవుగా పెద్ద దేహం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అస్థిపంజరమే ఇలా ఉంటే రియల్గా దీని బరువు ఎంత ఉండాలి? బరువు వచ్చేసి ఒక్క డైనోసార్ బరువు 5 ఏనుగులను కలిపితే ఎంత బరువు ఉంటుందో ఆ బరువుకు సమానం అంట. 1 డైనోసార్ బరువు ఈక్వల్ టు 5 ఎలిఫెంట్స్ బరువు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్రెండ్స్, దీన్ని ఎవరైనా చూడొచ్చు. దుబాయ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో గ్యాలరీస్ ఫయటే అనే షాప్ ముందట ఉంది. దుబాయ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని మిస్ కాకూడదు. అండ్ చిన్నపిల్లలకు అన్నించి అడ్వెంచర్ ప్లస్ పాయింట్ ఇది. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ రోజుకి అన్ని పాయింట్స్ అన్ని కవర్ అయినాయి అనుకుంటా. వీడియో అనేది కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.